హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి భీమా అఫీషియల్ ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. మనం ట్రైలర్లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏ వీడియో చెప్పినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం లేకోకుండా ట్రైలర్లోకి అయితే వెళ్దాం అనమాట. ట్రైలర్ వచ్చేసి ఇస్ గుడ్ అనే నాకు అనిపించింది అనమాట. అంటే ట్రైలర్ ఎలా స్టార్ట్ అవుతాయో శివుడి లింగంతో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంత బాగా అభిషేకం జరిగేది అదైతే చూపించడం అయితే జరిగింది శివుడిని అయితే కదా. మనకి ఇంకా ట్రైలర్లో స్టార్టింగ్ గుడి చూపించినారు, కొంతమంది స్వామీజీలను చూపించినారు, అఘోరాలను చూపించినారు, దేవదాసీలను చూపించినారు. మేబీ గుడికి ఏదైనా అదేంటి హానికరమా ఇబ్బందుల వస్తాయేమో మనకి. ఇంకా విలన్స్ కూడా అంటే ఇట్లా మనకి ఇట్లా స్వామీజీలు ఎలా ఉంటారు అట్లా రాక్షసులు కూడా ఉంటారు కదా. వాళ్ళ వల్ల ఈ గుడిని ఎలా రక్షించాలి, ఆ రక్షించడానికి మన భీమా అయితే వస్తారనమాట. భీమా అంటే ఎవరో కాదు, గోపీచంద్ గారు. గోపీచంద్ గారి లుక్ అయితే కానీ సూపర్ అయితే అనిపించింది అనమాట. అంటే ఆయనని ఎప్పుడూ చూడని లుక్తో అయితే చూడడం అయితే జరిగిందనమాట. కమ్బ్యాక్ అనేది చెప్పచ్చు అనమాట గోపీచంద్ గారిది. ఈసారి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. గోపీచంద్ గారు అయితే కదా మనకి ఏం చూపించారంటే కదా, ఎట్లా అంటే స్టోరీ శ్రీ మహావిష్ణువు 6వ అవతారము శ్రీ పరశురాముడు. ఆయన ఇలా సముద్ర సాగరాన్ని ఒక గొడ్డలతో చీల్చి ఒక మంచి నేలనైతే కనిపెట్టినారు. అది చూపించారు. దాని పేరే పరశురామ క్షేత్రం అని పెట్టారనమాట. అది గుడి అయితే కానీ ఇది సూపర్, సింప్లీ సూపర్ అయితే అనిపించింది. గుడి బాగానే ఉంది. అది దాని గురించి ఆ పరశురాముడి గురించి ఏమన్నా స్టోరీ ఉంటుందేమో సినిమాలో. మనకి సినిమా చూస్తే కానీ అర్థం కాదనమాట. అంటే కొన్ని ట్విస్టులు ఉన్నాయన్నమాట. ఈ గుడికి ఎందుకు అలా జరుగుతుంది, వేరే వేరే విలన్స్ ఎందుకు వీళ్ళ మీద ఇట్లా, ఎందుకు ఆ గుడిలో ఏముందని వీళ్ళు ఇంత తాపత్రపడుతున్నారు అనేది నాకు అనిపించింది అనమాట. విలన్స్ అయితే కదా మేబీ ఏదో ఒకటి ఉంటేనే కదా అట్లా చేసేదే అని అయితే అనిపించింది. ఇంకా గోపీచంద్ గారి విషయం అయితే కానీ గోపీచంద్ గారి ఫైటింగ్స్ కానీ డైలాగ్స్ కానీ ఇది సూపర్ అయితే అనిపించింది అనమాట నాకైతే కానీ. ఆయన డైలాగ్ ఒకటి ఉంటుంది, నేను ఊచుకోత మొదలెడితే గాన మీ శ్మశానాలు కూడా ఉండవు అంటే అంత లెక్క అవుతుందేమో. శ్మశానాలు కూడా చాలా అన్నంత మందిని ఊచకోత అయితే వస్తాను అనమాట. డైలాగ్ అయితే సూపర్ ఉండే అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ నైస్. ఆ భీమా వచ్చేటప్పుడు టైటిల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ అయితే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ నైస్ అయితే అనిపించింది అనమాట. మనకి సాంగ్స్ ఏం పెద్ద ప్లే చేయలేదు. ఆయన ఎంట్రీ బాగుంది గోపీచంద్ గారు అయితే కన. ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే కన ఎవరో ఆమె లాస్ట్ చూపించారు, ఆమె కొత్త ఆమె అనమాట. ఏదో ఒక మిస్టరీ లాగా అయితే నాకు అనిపించింది అనమాట. ట్రైలర్ సూపర్ అయితే ఉంది అనమాట. సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. సినిమా వచ్చేసి March 8న అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సినిమా వచ్చేసి రివ్యూ కూడా చెప్తాను. మీకు ఈ రివ్యూ నచ్చితే కన్నా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే నేను మళ్ళీ కలుసుకుంటాను. ఇంత అందరికీ బాయ్.